బీజేపీ, బీఆర్ఎస్‌లకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందా? బలహీన వర్గాలకు న్యాయం జరగటం మీకు ఇష్టం లేదా? బండి సంజయ్‌కి దమ్ముంటే కేంద్రంతో దేశవ్యాప్తంగా కుల సర్వే చేపించాలి. చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోవాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణనలో పాల్గొనని వారికి బీసీలపై ప్రేమన? ముందు కులగణనలో పాల్గొనండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు కులగణన దరఖాస్తులు పంపిన మంత్రి పొన్నం ప్రభాకర్. సార్ పొన్నం ప్రభాకర్ గారు, మీకు తెలుసండి, మీరు చేసింది కులగణన కాదు. మరోసారి నేను చెప్తున్నా, అసలు కాంగ్రెస్ పార్టీ 160 కోట్లు ఖర్చు పెట్టి చేసింది కులగణన కాదు. 100% కులగణన కాదు. మీరు చేసింది ఏందయ్యా అంటే సమగ్ర కుటుంబ సర్వే. కులగణనలో కులగణన చేసే వాళ్ళైతే మీరు ఏ కులం నువ్వు అని రాసుకోవాలి. నీ ఆధార్ కార్డు కానీ లేకపోతే నీ సర్టిఫికేట్స్లో కానీ నీ కులం సర్టిఫికేట్ తీసుకోవాలి. కులగణన చేస్తానికి నీ ఆస్తులు ఎంత, నీ ఇంట్లో ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయి, ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఎన్ని ఫోన్లు ఉన్నాయి, లేకపోతే ఎన్ని ఏసీలు ఉన్నాయి, ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఇవన్నీ కులగణన కింద రాదండి. అదంతా సమగ్ర కుటుంబ సర్వే కింద వస్తుంది. సో మీరు చేసింది కులగణన కాదు. పదే పదే మేము కులగణన చేసాం, దేశం మొత్తం చేయాలి, మేము కులగణన చేసాం, దేశం మొత్తం చేయాలని పాట పాడకండి. మీరు చేసింది కులగణన కాదు. మీరు చేసింది సమగ్ర కుటుంబ సర్వే. దానికి కూడా ఎటువంటి సైంటిఫిక్ లేదు. మీరు చేసిన దానికి ఏంటి సైంటిఫిక్? ఇప్పుడు మీరు నన్ను వస్తారని, నా దగ్గరికి వస్తారు, నేను బీసీ అని చెప్తా, రాసుకుంటారు, వెళ్ళిపోతారు. ఏంటి గ్యారంటీ నేను బీసీ అని? గ్యారంటీ ఏంటి? మీరు ఏం చెక్ చేశారు? ఏం వెరిఫై చేశారు? ఎలా నన్ను బీసీ అని మీరు గుర్తిస్తారు? ఇప్పుడు నా దగ్గరికి అసలు కులగణనకి ఎవరు రాలేదు, అది వేరే విషయం. నేను ఈ మధ్య కాలంలో దగ్గర ఒక 1000 మందిని అడిగి ఉంటాను. మేము గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు కానీ, మేము రాజకీయ పార్టీ నాయకుల్ని కలిసినప్పుడు కానీ, రకరకాల సందర్భాల్లో నేను కనీసం ఒక 1000 మందిని అడిగి ఉంటాను, మీ ఇంటికి ఎవరన్నా వచ్చారా కులగణన కోసం అని. 1000 మందిలో దాదాపు 900 మంది మా ఇంటికి ఎవరు రాలేదు అని చెప్పారు. కులగణన అయిపోయిందని మీరు చెప్తున్నారు. 96.9% కులగణన అయిపోయింది అని మీరు లెక్కలు ఇచ్చేసుకుంటున్నారు, అంతా అయిపోతుంది. నాకు అర్థం కాని 2 విషయాలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్, జరగలేదు. అర్బన్ ఏరియాస్లో, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీస్లో 30-40% కూడా జరగలేదు. పోల్ పెట్టండి, మీ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్లోనే పోల్ పెట్టండి. మా మీద మీకు నమ్మకం లేకపోవచ్చు, మా అలాంటి న్యూట్రల్ ఛానల్స్ మీద మీకు నమ్మకం లేకపోవచ్చు, మీరే పోల్ పెట్టండి మీ ఛానల్లో, మీ అఫీషియల్ హ్యాండిల్స్లో కులగణన జరిగిందా 100% అని పోల్ పెట్టండి. మీరు చూద్దాం. కావాలంటే ప్రజావాణి జరుగుతుంది కదా, మీరు సరే మీరు అనొచ్చు, అరే ఈ కులగణనలో ఈ పోల్స్ పెడితే బీఆర్ఎస్ వాళ్ళు ఏదో బాట్స్ వాడో ఇంకేదో వాడో వాళ్ళ ఓట్స్ పెంచుకుంటున్నారు, ఇది తప్పు, ఇది అనేది మీరు సరే మీ ప్రజావాణిలో పెట్టండి. కులగణన అయిందా కాలేదా అని ఒక ఓటింగ్ పెట్టండి, సరదాగా చూద్దాం. గ్రామాల్లో, మండలాల్లో చిన్న ఓటింగ్ పెట్టండి ఒకటి. 100% కులగణన కాలేదు, అది సెకండరీ. తర్వాత పాయింట్ ఏంటంటే, ఏ ప్రాతిపదికన మీరు కులగణన చేశారు? నా దగ్గరికి వస్తారు, పలానా సాయి దగ్గరికి వస్తారు, నేనేం చేస్తాను, బీసీఐ అని చెప్తాను. నేను బీసీని అని చెప్తాను, మీరు రాసుకొని వెళ్ళిపోతారు. నేను బీసీని అయిపోతానా? చెప్పండి, నేను బీసీని అయిపోతానా? ఇలా 100 మంది, 1000 మంది, 1,00,000 మంది సరదాకానో లేకపోతే వాళ్ళు బీసీల్లో రావాలనో, కొంతమంది ఏం చేస్తుంటారంటే, భార్యాభర్త అంటే భర్త ఓసీ, భార్య బీసీ అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలకు కూడా రిజర్వేషన్లు రావాలని చెప్పి పుట్టినప్పుడు క్యాస్ట్లో బీసీ అని రాయిపిస్తారు. చాలా చోట్ల జరిగిద్ది ఈ సంఘటన, చాలా కుటుంబాల్లో జరిగిద్ది. అలాగే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, అరే మనం ఈ రాస్తే మనం ఇక్కడి నుంచి మనం బీసీలు అయిపోతాం కావచ్చు, రిజర్వేషన్లు మనకు కూడా వస్తాయని చెప్పి చాలామంది, అంటే కొంచెం పేద మధ్యతరగతిలో ఉన్న ఓసీల్లో చాలామంది వాళ్ళు మేము బీసీలు అని చెప్పుండొచ్చు. ఏంటి దానికి ప్రాతిపదిక ఏంటి? ఇప్పుడు మీరు ఇస్తున్న దానికి ఏంటి ప్రాతిపదికన? ఏ లెక్కన మీరు బీసీలు లెక్క పెట్టారు? పలానా సాయి బీసీ అని చెప్పాడు, మీకు వచ్చినప్పుడు మీ ఎన్యూమరేటర్ ఎవడైతే వస్తాడో వాడికి బీసీ అని చెప్పాడు, వాడు రాసుకున్నాడు, పోయాడు. నేను బీసీయా కాదా అని మీరు వెరిఫై చేశారా? అసలు నేను ఇండియానా కాదా మీరు వెరిఫై చేశారా? వీడికి ఆధార్ కార్డు ఉందా అది వెరిఫై చేశారా? హైదరాబాదులో దాదాపు 4 లక్షల మంది ఫారినర్స్ ఉంటున్నారు, రోహింగ్యాలు, విదేశీ వాళ్ళు. మరి వీళ్ళంతా కూడా ఈ కులగణనలో పాల్గొన్నారా? ఇవన్నీ రాసుకున్నాం, వెరిఫై చేశారా ఇవన్నీ? అంటే చెప్తే రాసుకుంటూ వెళ్ళిపోవడానికి మీరు ఏదో చిన్న సంస్థ కాదు కదా, ప్రభుత్వం కదా. 160 కోట్లు ఖర్చు పెట్టి ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి చేసిన సర్వే కదా ఇదంతా. మరి దీనికి ఏంటి విశ్వసనీయత? ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు చెప్పేస్తే మీరు రాసుకుంటూ వెళ్ళిపోయారు. మరి దాన్ని వెరిఫై చేశారా? దానికి చట్టబద్ధత ఉందా? దానికి విశ్వసనీయత ఉందా? ఏ కొలమానం ప్రకారం, ఏ ప్రామాణికం ప్రకారం వాళ్ళు చెప్పింది మీరు రాసుకున్నారు?
అని జనాభా మొత్తం మాట్లాడుకుంటున్నారు. మీరు వీటి గురించి మాట్లాడాలి. కులగణన మేము చేశాం, దేశం మొత్తం చేయాలి, మేము చేశాం, దేశం మొత్తం చేయాలంటే ఏం చేశారు మీరు? తొక్క చేశారు. మీరు ఏం చేయలే. మీరు చేసింది దేశంలోనే అత్యంత ఫెయిల్యూర్ కులగణన. పోనీ ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నారు, మీ దగ్గర అన్ని లెక్కలు ఉండగలుగుతాయి. ఏమయ్యా కేసీఆర్, పోనీ గత ప్రభుత్వ అధికారుల్ని కేసీఆర్ ఏమి ఒక ప్రైవేట్ సంస్థ పెట్టి చేయించలేదు కదా సమగ్ర కుటుంబ సర్వే, అది మరి మీ గవర్నమెంట్తోనే చేయించారు కదా, ఆ లెక్కలు అక్కడ ఉండుంటాయి కదా, అవి తీసారా మీరు? ఏదో వెబ్సైట్ డిలీట్ చేశారని చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ దగ్గర ఆ లెక్కలు లేవా? జనన మరణాలు రోజు నమోదవుతూనే ఉంటాయి కదా, అవి తెప్పించుకుంటే సరిపోదా? క్యాస్ట్ సర్టిఫికేట్లు రోజు నమోదవుతూనే ఉంటాయి కదా, అవి తెప్పించుకుంటే సరిపోదా? మీరు ఎక్కడా వెరిఫై చేయలేదు, ఎక్కడా వాళ్ళని ఏమీ లేదు, కులగణన అయిపోయింది అంటున్నారు. పోనీ కులగణన అయిపోయిన తర్వాత మీరేం పొడుస్తున్నారు? నిన్నేం చెప్పారు మీరు? 50% దాటకూడదు, 50%లో ఎస్సీలు ఎస్టీలు పోగా మిగిలిన శాతం బీసీలకు ఇస్తామని చెప్తున్నారు మీరు చట్ట ప్రకారం. ఎందుకంటే మీరు చేసిన కులగణన చట్టానికి దానికి చట్టబద్ధంగా లేదు కాబట్టి, అది బిల్లు కాలేదు కాబట్టి. మీరేం చెప్తున్నారు? మా చేతిలో ఏమీ లేదు, మేము కులగణన చేసేసాము, దాన్ని ఢిల్లీకి పంపించేస్తాం, ఇంకేమైనా ఉంటే ఢిల్లీ మాడాల్సిందే తప్ప మా చేతిలో ఏమని చెప్తున్నారు మీరు. అవునా? కానీ ఇప్పుడు మీరేం చెప్తున్నారు? ఇంకొక వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ స్థానిక సంస్థలకి. గతంలో ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో అయ్యే రిజర్వేషన్లు మీరు అమలు చేయబోతున్నామని చెప్తున్నారు. మరి మీరు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది? బీసీకి 42% సీట్లు ఇస్తామని. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది 50% రిజర్వేషన్లు దాటకూడదు అని. మీరు చెప్తున్నారు 50% లోపు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తీసేసి మిగతా శాతం మొత్తం బీసీలకు ఇస్తామని చెప్తున్నారు. అంటే గత ఎన్నికల్లో ఎంత వచ్చింది? ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పోతే బీసీలకు రిజర్వేషన్ ఎంత వచ్చింది? 22 నుంచి 27% ఎంతో వచ్చింది. అంటే ఈసారి కూడా మీరు ఇవ్వబోయేది అంతే కదా. ఇంతటి దానికి 160 కోట్లు ఖర్చు పెట్టి రిజర్వేషన్లు అసలు ఈ కులగణన ప్రాసెస్ దేనికి? పెద్ద మేమేదో పొడిచాం, దేశంలో మేము చేసిన కులగణన ఎవడూ చేయలేదు, దేశానికే మేము ఆదర్శం, దేశం మొత్తం మమ్మల్ని చూసి చేయాలి అని చెప్తే ఏం ఉపయోగం? ఎవరికి ఉపయోగం? డబ్బులు ఖర్చు, టైం వేస్టు, అంతకు మించి ఏమీ లేదు మీరు చేసిన దాంట్లో. బీజేపీ బీఆర్ఎస్ల గురించి మీరు మాట్లాడుతున్నారు, సరే బీజేపీ పక్కన పెడదాం. బీఆర్ఎస్ పార్టీకి కూడా ఎలాగూ దీని గురించి మాడే అర్హత లేదు. వాళ్ళు ఈరోజు ఏదో కపట ప్రేమ నటిస్తున్నారు. బీసీల కోసం రిజర్వేషన్, బీసీల కోసం మేము పోరాడతాం, బీసీల కోసం మేము అది చేస్తాం అని కబుర్లు చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో మీరు ఇచ్చిన బీసీ సీట్లు ఎన్ని ఇచ్చారు? మీరు బీఆర్ఎస్ వాళ్ళు 119 స్థానాల్లో మీరు ఎన్ని ఇచ్చారు బీసీలకి సీట్లు? 18 ఇచ్చారా గట్టిగా తిప్పి కొడితే? అసలు రిజర్వేషన్ తగ్గించింది మీరు కదా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు. ఈరోజు మీకు కపట ప్రేమ పుట్టుకొచ్చేసింది. బీసీలకు, బీఆర్ఎస్ వాళ్ళకి కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు, బీజేపీల మీద ఈరోజు ఎక్కడలేని ప్రేమ తన్నుకొచ్చింది, పొంగి పొర్లుతుంది వాళ్ళకి మూసి పొంగినట్టు. ఎందుకయ్యా అంటే జనాభాలో దాదాపుగా 50% ఓట్లు బీసీలే ఉన్నారు. వీళ్ళ మనస్సును కొరగొంటే వీళ్ళని లైన్లో పెడితే ఈజీగా మనం గెలిచేయచ్చు అనే ఒక దుర్బుద్ధి తప్ప ఎవరికీ కూడా, అది కాంగ్రెస్సా, నా బీజేపీయా, నా బీఆర్ఎస్సా, ఎవరికి కూడా నిజంగా బీసీలకు ఏదో చెయ్యాలని ప్రేమ లేదు, ఎవరికీ లేదు. తీర్మార్ మల్లన్ లాంటి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, కానీ ఆయన కూడా నిజంగా బీసీలపై ఆయనకి ఎంతవరకు ప్రేమ ఉంది? చాలామంది మాట్లాడుతున్నారు, బకలవరం గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మన ఈయన ఆర్ కృష్ణ గారు లాంటి వారు చాలామంది మాట్లాడుతున్నారు. వీళ్ళు వేరు. కానీ రాజకీయంగా చూసుకుంటే ఏ పార్టీకి కూడా బీసీలంటే ప్రేమ లేదు. కేవలం వీళ్ళంతా బీసీలని మోసం చేయడానికి, బీసీల ఓట్లు వాడుకోవటానికి, బీసీల పేరు చెప్పుకొని రాజకీయం చేయడానికి ఉన్నారు తప్పించి నిజంగా ఏ రాజకీయ పార్టీలకు కూడా బీసీలంటే ప్రేమ లేదు. ఇది నిజం. ఇది బీసీలు రియలైజ్ అవ్వాలి, ఇప్పటికైనా రాజకీయంగా ముందుకు రావాలి. వీళ్ళంతా దొంగలు, రాజకీయ పార్టీలంతా. ప్రతి రాజకీయ పార్టీ దొంగలు. కేవలం ఓట్లు వాడుకోవటానికి ఒక ఓట్ బ్యాంక్గా బీసీలను చూస్తున్నారు తప్ప నిజంగా బీసీల అభివృద్ధి కోసం వీళ్ళు ఏమైనా పాటుపడుతున్నారు? ఎవరైనా? ఎవ్వడు చేయడు. అంత నాటకాలు వీళ్ళంతా.